భారతదేశంలో ముంబై నగరం సిటీ ఆఫ్ డ్రీమ్స్ మరియు ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటుంటాం. ముంబై నగరంలో ట్రాన్స్పోర్టేషన్ చాలా కష్టం. చాలామంది సబర్బన్ రీజియన్లో ఉంటారు. అంతేకాదు ముంబైలో ఉన్న రైతులు కావచ్చు, మర్చెంట్స్ కావచ్చు, అందరికీ కూడా ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా చాలా కష్టం. ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ ఉంది అంత పెద్ద జనాభాకి, అక్కడున్న పెద్ద పెద్ద ఫినాన్షియల్ స్ట్రక్చర్స్కి. అదే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు ముంబైకి కొత్త ఎయిర్పోర్ట్, రెండో ఎయిర్పోర్ట్ వచ్చింది. అదే నవీ ముంబై ఎయిర్పోర్ట్ అనమాట. ఇది డొమెస్టిక్, ఇంటర్నేషనల్ రెండు కూడా ఆపరేట్ అవుతాయి అక్కడి నుంచి ఫ్లైట్స్. దాంతోపాటు ముంబైలో మెట్రో లైన్ 3 కూడా, మూడో మెట్రో లైన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఈరోజు. మోడీ గారు ఈరోజు నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని లాంచ్ చేశారు. దాంతోపాటు ముంబై మెట్రో లైన్ 3 కూడా లాంచ్ చేశారనమాట. దీంతో ముంబైలో కాస్త ట్రాఫిక్ ప్రాబ్లం కావచ్చు, ముంబై కనెక్టివిటీ ఇష్యూస్ కావచ్చు, చాలా వరకు సాల్వ్ అయినాయనే చెప్పాలన్నమాట. ముఖ్యంగా ముంబైలో మనం చూస్తే కనుక నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మోడీ గారు ఈరోజు లాంచ్ చేశారు. ఆల్రెడీ ముంబైలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అది కొంతవరకే సర్వ్ చేయగలుగుతుంది. ఇంకా చాలా మందికి, ముఖ్యంగా ముంబైలో ఒక ప్రాంతం ఉన్న వాళ్ళకి ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళడం కూడా చాలా కష్టం అనమాట. కాబట్టి నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని లాంచ్ చేశారనమాట.